ప్రార్థనా గీతంతో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అప్పారావు గారు రెడీగా ఉండాలి. జై బాబు. जय बाबा अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంతము చేసి అజ్ఞానాంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపు అవ్యయ మోక్షం బనుగ్రహింపు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవ। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। థ్యాంక్ యూ బాబా। థ్యాంక్ యూ అండి లలిత కుమార్ గారు. చక్కటి ప్రార్థనా గీతంతో మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మీకు జై బాబా. ఇప్పుడు జై అప్పారావు గారు మీరు జై బాబమ్మ. జై బాబు అండి. తర్వాత శారద గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. ఉమారాణి గారు. జై జై బాబా। బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై। అవతార్ మెహర్ బాబా కీ జై। విన్నవించుకోనా హృదయేశ నీకు నామదిలో చెలరేగే వ్యధను విన్నవించుకోనా హృదయేశ నీకు నీ నామమునే విన్నది మొదలు నీ రూపమునే కన్నది ఆదిగా నీ నామమునే విన్నది మొదలు నీ రూపమునే కన్నది ఆదిగా కలిగెను నాలో ఏవో తలపులావి వలపుటలలు కలిగెను నాలో ఏవో తలపులావి వలపుటలలు విన్నవించుకోనా హృదయేశ నీకు నామదిలో చెలరేగే పెదను విన్నవించుకోనా నీ పాదములపై శిరము నుంచుతూ నీ ధర్మణమే చేసిన నాకు నీ పాదములపై శిరసు నుంచుతూ నీ దర్శనమే చేసిన నాడు చూసిన చూపులే ఎదలో తగిలెను
చూపులావి వలపు తూపులు, చూసిన చూపులే ఎదలో తగిలెను. చూపులావి వలపు తూపులు, విన్నవించుకోనా హృదయేశ నీకు. నా మదిలో చెలరేగే వెదను, విన్నవించుకోనా హృదయేశ నీకు. నీ మోమును నే స్పృశించగనే, నీ కౌగిల్లోనే చేరగనే. నీ మోమును నే స్పృశించగనే, నీ కౌగిల్లోనే చేరగనే. రగిలెను నాలో అగ్ని కణాలే, కణములావి ఆరని మంటలు. రగిలెను నాలో అగ్ని కణాలే, కణములావి ఆరని మంటలు. విన్నవించుకోనా హృదయేశ నీకు. నా మదిలో చెలరేగే వెదను, విన్నవించుకోనా హృదయేశ నీకు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి ఉమారాణి గారు. జై బాబా. జై బాబా అండి, థ్యాంక్ యూ. కొత్త పాట వినిపించారు, మీకు జై బాబాలు. శారద గారు నెక్స్ట్. శారద తర్వాత శ్రీనివాసరావు గారు రెడీగా ఉండాలి. శారద గారు. జై బాబా అండి, అందరికి జై జై బాబా. బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి, దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవదేవులకెల్ల దేవాది దేవుడు. దేవదేవులకెల్ల దేవాది దేవుడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పూర్ణావతారమున పరిపూర్ణుడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు, మేల్కొలుపు పాడాడు. రమ్మని పిలిచాడు, మేల్కొలుపు పాడాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మెహేరు మెహేరు మంత్రాక్షరి. మెహేరు మెహేరు మంత్రాక్షరి. కైవల్యమును చేర్చు అంత్యాక్షరి. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి
ప్రేమికా గ్రహించు ప్రేమించి తరించు ప్రేమికా గ్రహించు ప్రేమించి తరించు ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు అవతారు మే బాబా की जय అవతారు మేరు బాబా की जय జై అంటూ మెహరంటూ తపించిపో దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు అప్పుడే ప్రేమికుడు దహించి పోతాడు అప్పుడే ప్రేమికుడు దహించి పోతాడు ప్రియతముని చేర్చేది తపనొక్కటే ప్రియతముని చేర్చేది తపనొక్కటే మెహర్ శ్రీ గ్రహించే ఇది ఒక్కటే దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి అవతార్ మెహర్ బాబా की जय జై బాబమ్మ ఉమరాణి గారు థ్యాంక్ యూ జై బాబా అండి. థ్యాంక్ యూ. మంచి పాట శ్రీనివాసరావు గారు వినిపించారు. మీకు జై బాబా. ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఒక పాట పాడాలి, తర్వాత పద్మావతి గారు రెడీగా ఉంటారు. జై బాబా అండి ఉమారాణి మేడం గారు. జై బాబమ్మ. జై బాబా. మెహరు నీ నామం మెహరు నీ నామం మది తలచినయంతో ఆనందం మెహరు నీ నామం మది తలచినయంతో ఆనందం మెహరు నీ నామం రాముడవైన నీవే శ్రీకృష్ణ శ్రీనివాస్ గారు వినబడడం లేదు. వాయిస్ వినబడలేదు శ్రీనివాస్, వాయిస్ వినబడలేదు. మది తలచినయంతో ఆనందం మెహరు నీ నామం పడిలేచే మా బ్రతుకులలో ఓ పడిలేచే మా బ్రతుకులలో అతుకుల గతుకుల దారులలో పడిలేచే మా బ్రతుకులలో అతుకుల గతుకుల దారులలో నీ నామమే నీ నామమే తరుణోపాయం ఇహ పరముల దరి చేర్చునామం ఇహ పరముల దరి చేర్చునామం మెహరు నీ నామం మెహరు నీ నామం మది తలచినయంతో ఆనందం మెహరు నీ నామం మది తలచినయంతో ఆనందం మెహరు నీ నామం. థ్యాంక్ యూ అండి ఉమారాణి మేడం గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి పాట వినిపించారు, మీకు ధన్యవాదములు. జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ పద్మావతి గారు, ఆ తర్వాత
అరుణ రెడీగా ఉండాలి. జై మెహర్ బాబమ్మ. జై బాబా. జై బాబా. మెహరుని ప్రేమింతును, నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, మెహరుని ప్రేమింతును, నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, మెహరుని ప్రేమింతును. చందమామలాగా చల్లగా ఉంటాడు, అందాల మోముతో అందరిని పిలిచాడు. చందమామలాగా చల్లగా ఉంటాడు, అందాల మోముతో అందరిని పిలిచాడు. అందరి కొరకతడు అవతరించాడు, అందరి కొరకతడు అవతరించాడు. అందాయి కొందరికి ఆలింగనాలు, అందాయి కొందరికి ఆలింగనాలు, మెహరుని ప్రేమింతును, నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, పావన గాత్రుని, పరమ పవిత్రుని. జీవిత రథమునకు సారథి అతడు, జీవన సమరములో మాయను దాటించు. జీవిత రథమునకు సారథి అతడు, జీవన సమరములో మాయను దాటించు. జీవునిలో దేవుని చూపించగలడు, జీవునిలో దేవుని చూపించగలడు. జీవిత మర్మమును బోధించగలడు, జీవిత మర్మము బోధించగలడు. మెహరుని ప్రేమింతును, నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, పావన గాత్రుని, పరమ పవిత్రుని. కనుల చూడలేదని కలతింకవలదమ్మ, కలనైన కనిపించి కరుణించువాడయ్య. కనుల చూడలేదని కలతింకవలదమ్మ, కలనైన కనిపించి కరుణించువాడయ్య. తన సృష్టినొకసారి తిలకింపవచ్చాడు, తన సృష్టినొకసారి తిలకింపవచ్చాడు. కమ్మని పిలుపుతో మేల్కొల్పి మరలాడు, కమ్మని పిలుపుతో మేల్కొల్పి మరలాడు. మెహరు ప్రేమింతును, నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, మెహరుని ప్రేమింతును. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. అమ్మ జై బాబా అండి, అందరికీ ధన్యవాదాలు. జై జై బాబా. పద్మావతి గారు మంచి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ ఒక పాట పాడాలి. అరుణ తర్వాత వెంకటేష్ గారు రెడీగా ఉన్నారు. అరుణ. అక్క జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय।
అవతార్ మెహర్ బాబా కీ జై. అవతారుడవని విన్నానెప్పుడో, అప్పుడే నిన్ను చేరాను, నీ పద సేవను కోరాను. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతారుడవని విన్నానెప్పుడో, అప్పుడే నిన్ను చేరాను, నీ పద సేవను కోరాను. తను మన ధనములు మాయని తెలిసి, బంధాలన్నీ భ్రమయని తెలిసి 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 మునిగిన వేళ, కూరిమితో నన్ను రమ్మని పిలిచావు. అవతారుడవని విన్నానెప్పుడో, అప్పుడే నిన్ను చేరాను, నీ పద సేవను కోరాను. దారేదో తెలియక అందుడనై, దారేదో తెలియక అందుడనై, అలమటించి తిని ఆశ్రయమునకై, నేనున్నానని నన్ను చేరమని, నేనున్నానని నన్ను చేరమని, కౌగిలిలో నన్ను కరిగించావు. అవతారుడవని విన్నానెప్పుడో, అప్పుడే నిన్ను చేరాను, నీ పద సేవను కోరాను. నీ స్మరణది, నీ స్మరణది ఎద నిలుగడ చేసి, నీ గీతాలను నీవే వ్రాసి, శృతివై స్వరమై గలమున నిలచి, శృతివై స్వరమై గలమున నిలచి, మెహర శ్రీవై ధ్వనించినావు. అవతారుడవని విన్నానెప్పుడో, అప్పుడే నిన్ను చేరాను, నీ పద సేవను కోరాను. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అక్క మీకు జై బాబా. జై బాబా అరుణ, సరికొత్త పాట వినిపించాము, నీకు ధన్యవాదాలు. నెక్స్ట్ వెంకటేష్ గారు, ఆ తర్వాత మాలతి గారు రెడీగా ఉన్నారు. వెంకటేష్ గారు. హలో వెంకటేష్ గారు. వెంకటేష్ లేరక్క, మెహర్ రజని గారికి ఇవ్వండి. వెంకటేష్ రజీ వెళ్ళిపోయారు. గారు అన్నారుగా మీరు, ఉమారాణి గారు రజీ గారు అన్నారుగా. ఉన్నాను నేను, వాళ్ళ ఆర్డర్లో వెళ్తున్నాను. మాలతి గారు మీరు పాడండి, తర్వాత రజనీ రెడీగా ఉండాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్ను దేవుడవనచు సన్నుతించే మనసు, నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. నిన్ను దేవుడవనచు సన్నుతించే మనసు, నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. నిన్ను దేవుడవనచు సన్నుతించే మనసు, సర్వాంతర్యామి
సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా నిన్ను దేవుడవనచు సన్నుతించే మనసు తొలి నిన్ను చూసాను నీ ప్రేమ కోరాను తొలి నిన్ను చూసాను నీ ప్రేమ కోరాను హృదయలోన నీరు నిలుపుకొని పాడాను హృదయలోన నీరు నిలుపుకొని పాడాను పరమశమున హృదయని పొంగిపోయిన వేళ పరమశమున హృదయని పొంగిపోయిన వేళ పాటలో మ్రోగిందిలే మనసు మళ్ళించిందిలే మనిషివని తెలిసిందిలే ఆములో మునిగిందిలే నిన్న దేవుడవనచు సన్నుతించే మనసు నన్ను వీడని నేను పొందగని నిన్ను దేవుడవనచు సన్నుతించే మనసు మేరు మాటలలోన మేరు పాటలలోన ఇయము మరిపించి ప్రేమలో ఉంచేది మేరు మాటలలోన మేరు పాటలలోన ఇయము మరిపించేది ప్రేమలో ఉంచేది మై మేదు అనుభవించిన నేను మై మీద ఉన్నతిని అనుభవించిన నేను మౌనిగా మనలీనిగా మనసునను మననీదయ్యా నిన్ను దేవుడవని కోరికదియను కోకయ్యా నా ప్రార్థనిదే వినరావయ్యా కోరికదియను కోకయ్యా నా ప్రార్థనిదే వినరావయ్యా నిన్ను దేవుడవనచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా
నిన్ను దేవుడవనుచు సనుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను నిన్ను దేవుడవనుచు సనుతించే మనసు. జై బాబా ఉమారాణి గారు, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా అండి. మాలతి గారు చక్కటి పాట వినిపించారు మీరు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు స్పీచ్కి టైం అయింది కాబట్టి మనం శారద గారిని ఈ ప్రోగ్రాంకి ఆహ్వానిద్దాము. ఆ నోటితో బాబా ఏం చెప్పిస్తారో చూద్దాం మనము. తర్వాత స్పీచ్ తర్వాత రజనీ రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. శారద గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. ఇవాళ బాబా ప్రేమలో సేవలో తరించిన ఇద్దరు గొప్ప వ్యక్తులు, బాబా ప్రేమికులు, లేదా వాళ్ళని మండలి అని కూడా అనొచ్చేమో, పాశ్చాత్య మండలి సభ్యులు, మహిళా మండలి సభ్యులు, పాశ్చాత్య మహిళా మండలి సభ్యుల గురించి మనం చెప్పుకుందాం కొంచెం వివరంగా. మనందరికీ ఐవి డ్యూస్ బాగా తెలుసు. హౌ ఏ మాస్టర్ వర్క్స్ అని ఆవిడ రాసిన గ్రంథం బాగా పరిచితమే చాలా మందికి మనలో. ఈ ఐవి వొనైటా జ్యూస్ ఈవిడ ఫిబ్రవరి 25, 1895, ఫిబ్రవరి 25, 1895 అంటే బాబా కంటే 1 year చిన్నది కరెక్ట్ గా. బాబా బర్త్డే రోజే ఈవిడ కూడా మళ్ళీ పుట్టింది. సో ఈ ఐవి జ్యూస్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈవిడ లాయరు, మంచి వాయిస్ ఉండేదట, చాలా చక్కగా ఉండేదట ఆవిడ వాయిస్. ఒక ఆయిల్ కంపెనీ ఇంజనీర్ కి లా సెక్రటరీగా పనిచేసింది ఆవిడ. ఆ తర్వాత ఆయిల్ కంపెనీలోనే ఒక సహోద్యోగి డ్యూస్ అనే అతన్ని వివాహం ఆడింది. ఈవిడ మరి మంచి ఉన్నతాధికారి కదా ఆ కంపెనీలో, అనేక దేశాల్లో పర్యటించిందిట. అయితే ఈవిడ మొదటి నుంచి కూడా ఎంత ఉద్యోగం చేస్తున్నా, ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా మనసు మాత్రం ఆధ్యాత్మికత వైపే ఉండేదట ఆవిడికి. మొదట్లో ఆవిడికి కొద్దిగా జ్యోతిష్యం పిచ్చి ఉండేది. వాస్తు, జ్యోతిష్యం ఇవన్నీ చాలా ఆకర్షించేవిట ఆవిడ్ని. ఈ మాట ఆవిడ తన హవ్వే మాస్టర్ వర్క్స్ లో కూడా రాసుకుంటుంది. ఆ దాంట్లో చాలా వివరంగా రాస్తుంది ఆవిడ. తాను జ్యోతిష్యం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి ఆ కూతురి జాతకం చూపించుకోవడం ఇండియాలో, ఇట్లాంటివన్నీ ఆవిడ చేస్తుంది. చేస్తే తర్వాత మరి బాబాకి ఉత్తరం కూడా రాస్తుంది. బాబాకి ఉత్తరం రాస్తే మళ్ళీ మణి దానికి సమాధానం ఇస్తుంది. అందులో ఇవన్నీ పక్కన పెట్టి బాబాని గట్టిగా నమ్ముకోమని చెప్తారు. ఎందుకంటే ఆ జ్యోతిషంలో కూతురు గురించి ఏదో ఒక నెగటివ్ ఇది చెప్తారనమాట, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని. అందుకని అవన్నీ పక్కన పెట్టి బాబాని నమ్ముకొని ఉండమని బాబా చెప్పారు అని చెప్పి అనేక మంది ప్రేమికులకి జరిగిన అనుభవం అది. దీనా తలాతి విషయంలో కూడా జరిగింది. అది కూడా మనం చెప్పుకున్నాం అది వరకు ఒకసారి. సరే, ఈవిడ ఈ రకంగా మొదట్లో ఆవిడికి కొద్దిగా ఈ జ్యోతిష్యం,
వాస్తు ఇవన్నీ ఆకర్షణలు ఉండేవి. అయితే సూఫీ మత గురువు రబియా మార్టిన్, ఆ రబియా మార్టిన్ ఆశ్రమంలో ఈవిడ విద్యార్థిగా చేరిందిట. న్యూయార్క్ లో ఉన్న కొంతమంది బాబా ప్రేమికుల ద్వారా రబియా మార్టిన్ మెహర్ బాబా గురించి తెలుసుకుంది. ఆ రబియా మార్టిన్ ఏమో సూఫీ మత గురువు ఆవిడకి మెహర్ బాబా గురించి తెలిసిందనమాట. ఎలా తెలిసింది అంటే, న్యూయార్క్ లో కొంతమంది బాబా ప్రేమికులు ఉన్నారు అప్పటికే, వాళ్ళ ద్వారా ఆవిడ తెలుసుకుంది. ఆ రబియా మార్టిన్ మెహర్ బాబాను సాక్షాత్తు యుగావతారుడి కింద ఆవిడ స్వీకరిస్తుంది, తన మనసులో నమ్ముతుంది. తన శిష్యుల్ని అనేక మందిని మెహర్ బాబాని అనుసరించమని చెప్పి కూడా ఆవిడ చెప్తుంది. ఆ విధంగా తన శిష్యురాలైనటువంటి ఐవి డ్యూస్ కూడా, రబియా మార్టిన్ శిష్యురాలైనటువంటి ఐవి డ్యూస్ కూడా ఆవిడ చెప్పడం వల్ల మెహర్ బాబా గురించి తెలుసుకొని ఆయన పరిధిలోకి ఐవి డ్యూస్ వచ్చింది ఆ రకంగా. అయితే రబియా మార్టిన్ శిష్యుల్లో ఈవిడతో పాటు, ఐవి డ్యూస్ తో పాటు లడ్ డింఫ్, డాన్ ఈ స్టీవెన్స్, శామ్యూల్, లూయి, ఇలా కొంతమంది, వీళ్ళందరూ కూడా బాబాని అనుసరించారు. ఆవిడ ద్వారా, రబియా మార్టిన్ ద్వారా వీళ్ళందరూ అనుసరించారు. అక్కడ విని, బాబా పేరు విని బాబా పరిధిలోకి వచ్చారు. కానీ రబియా మార్టిన్ మాత్రం మెహర్ బాబాని దర్శించుకోవాలని ఎంత తహతహలాడినా కూడా ఆవిడకి మాత్రం అది కుదరలేదట. ఆవిడ మాత్రం సాధ్యపడలేదట. ఆవిడ నమ్మింది ఆయన యుగావతారుడని, శిష్యులకు చెప్పింది, కానీ ఆవిడ మాత్రం బాబా దగ్గరికి రాలేకపోయింది. తర్వాత రబియా తర్వాత తన స్థానాన్ని మత గురువుగా, సూఫీ మత గురువుగా తన స్థానాన్ని ఐవి డ్యూస్ ని నియమించింది. ఆ స్థానంలో ఐవి డ్యూస్ ని ఆవిడ నియమించిందిట. సూఫీ గురువుని ముర్షీదా అంటారు. సరే, న్యూయార్క్ లో ఉన్న బాబా సెంటర్ ను ఈ ఐవి డ్యూస్ మాటి మాటికి వెళ్ళి దర్శించుకుంటూ ఉండేదిట. అక్కడికి వెళ్తూ ఉండేదిట, బాబా సెంటర్కి వెళ్ళి బాబాని దర్శించుకుంటూ ఉండేదిట. ఆ తర్వాత 1948 జనవరిలో మొట్టమొదటిసారి ఆవిడ మెహరాజాద్ వచ్చి బాబాని దర్శించుకుందనమాట. ఆ సమయంలో 48 అంటే మనందరికీ తెలుసు, 49 నుంచి బాబా నవజీవనం మొదలు పెట్టారు. బాబా నవజీవన యాత్రకు సన్నద్ధమవుతున్న సమయం అది. ఆ సమయంలో బాబా వారి ఆశ్రమంలో పాశ్చాత్య బాబా ప్రేమికులు ఎలిజబెత్ ప్యాటర్సన్, నోరీనా మ్యాచ్బెల్లి, వీళ్ళందరూ ఉన్నారట ఆ టైంలో అక్కడ 48లో. అయితే ఈవిడ ఆ టైంలో వెళ్ళింది. బాబా కొద్దిగా హడావుడిగా ఉన్నారు, నవజీవనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెహర్ బాబా మొదటిసారి దర్శించుకున్న సమయంలో ఆవిడ తన అనుభవాలను ఇలా చెప్తోంది. హౌవే మాస్టర్ వర్క్స్ లో రాసింది, ఆవిడ స్పష్టంగా రాసింది. అయితే ఇక్కడ కొంచెం బ్రీఫ్ గా మనం చెప్పుకుందాం, ఆవిడ తన అనుభవాన్ని ఏ రకంగా చెప్పింది అనేది. మొదటిసారి బాబాని దర్శించుకున్నప్పుడు ఏం జరిగింది? అవతారుడి అనంత ప్రేమ తన హృదయానికి నేరుగా తాకిన అనుభవాన్ని బాబా తన కలగజేశారని చెప్పి ఆవిడ తన స్వీయ చరిత్రలో రాసిందిట. బాబా వారి ఆశ్రమంలో ఉండగా ఒకరోజు నేను కొన్ని ఫోటోలు చూస్తున్నాను కానీ నా మనసు మాత్రం హద్దులు దాటి ఎటో వెళ్ళిపోయింది. దాంతో ఒక బాగా పదునుగా ఉన్న బాణం వేగంగా వచ్చి నా హృదయాన్ని తాకినట్లయింది. నేను దూరంగా వెళ్ళి ఒక కుర్చీలో కూలబడ్డాను. నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఒక క్షణం ఉక్కిరిబిక్కిరయ్యాను. కళ్ళంబడి నీళ్లు ధారలు కట్టాయి. ఆ సమయంలో బాబా నా గదిలోకి వచ్చారు. నా నుడిటిన అభయం ఇస్తున్నట్టు నా నుడిటి మీద ఆయన చేయి ఉంచారు. ఆ తర్వాత బాబా నా నుడిటి మీద ముద్దు పెట్టారు. ఆ సమయంలో నా హృదయం నిండా బాబాను తప్పించి మరెవరూ లేని స్థితిని అనుభవించాను. బాబా తప్పితే ఇంకేమీ లేదనే స్థితిలో ఉండిపోయింది ఆవిడ. అలా కొద్ది క్షణాలు ఉండిపోయాను. బాబాతో
ఈ రకమైనటువంటి నాకు మొదటిసారి దర్శించుకున్నప్పుడు ఈ రకమైన అనుభవం కలిగింది అని చెప్పి అనేక సార్లు ఆవిడ ఆ అనేక మందికి బాబా ప్రేమికులకి ఆవిడ చెప్తూ ఉండేదట. ఈవిడ ఈ ఐవి సూఫీ మత గురువు కదా. ఆమెతో బాబా మాట్లాడుతూ చెప్పారట. బాబా ఏమనంటే, నువ్వేదో గొప్ప సన్యాసిని అని చెప్పి ప్రకటించుకోకు. నిజాయితీతో బాబాకు విధేయతతో అంకితమైనంత కాలం నా సహాయం నీకు తప్పక అందుతుంది అని చెప్పారట. ఈ మాట ఆవిడ ఒక విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పిందనమాట. బాబా ఇలా నాతో చెప్పారు అని చెప్పి. సూఫిజం రీఓరియంటెడ్ సంస్థ స్థాపనకు బాబా ఆమెకు అనుమతించారు. అప్పటి వరకు ఆ సూఫీ సంస్థ అంతే. దాన్ని సూఫిజం రీఓరియంటెడ్ అని చెప్పి మళ్ళీ ఆ సంస్థని పేరు మార్చటం, అందులో కొన్ని మార్పులు చేర్పులు చేశారనమాట. అలా చేయడానికి బాబా ఆవిడికి పర్మిషన్ ఇచ్చారట. ఈ విషయమై బాబాతో నేరుగా ఉత్తర ప్రత్యుత్తరాలకు తగిన సలహాలు అందుకోవడానికి బాబా ఆమెకి పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడంటే అప్పుడు ఉత్తరం రాయడం, ఆవిడకి అనుమానం వచ్చినా, ఏదన్నా సలహా కావాల్సి వచ్చినా, అనుమానం వచ్చినా అవన్నీ తీర్చుకోవడానికి బాబాకు ఉత్తరాలు రాయడానికి బాబా పర్మిషన్ ఇచ్చారు. మెహరాబాద్ నుండి అమెరికా తిరిగి వచ్చాక ఆమె న్యూయార్క్ లో సూఫిజం రీఓరియంటెడ్ సంస్థ నెలకొల్పింది. ఆ సమయంలో స్థానిక బాబా ప్రేమికులు తమ సెంటర్కి రమ్మనమని ఆమెను ఆహ్వానించారు. న్యూయార్క్ లో ఉన్న బాబా సెంటర్ వాళ్ళు ఈవిడ్ని రమ్మని చెప్పి ఆహ్వానిస్తే ఆవిడ అందరట, నన్ను మీ గురువుగా స్వీకరిస్తే నేను తప్పకుండా మీ సెంటర్కి వస్తాను, లేకపోతే రాను అని చెప్పిందట. ఈవిడ్ని గురువుగా స్వీకరించాలని చెప్పిందట. అప్పుడు బాబా ప్రేమికులు కూడా గట్టిగానే జవాబిచ్చారట, మేము మెహర్ బాబాని తప్పించి వేరే వాళ్ళు ఎవ్వరిని గురువుగా అంగీకరించలేము అని చెప్పారట. వస్తారా లేక లేదని చెప్పారు వాళ్ళు. కొద్ది రోజుల తర్వాత ఆవిడ మనసు మారింది. బాబా కూడా చెప్పారు కదా, నువ్వేదో గొప్ప సన్యాసివనో ఇంకోటనో చెప్పుకోకు అని చెప్పారు. అయినా కూడా మనసు అట్లా పోయింది ఆవిడకి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ మనసు మార్చుకొని బాబా సెంటర్కి వెళ్ళిందట. అయితే న్యూయార్క్ లో సూఫిజం రీఓరియంటెడ్ కేంద్రాన్ని ఐవి నెలకొల్పింది కదా. ఆ కేంద్రానికి బాబా ప్రేమికుల్ని ఆహ్వానించి వారిని సూఫిజం వైపు ఆకర్షితుల్ని చేసిందిట. ఈ ప్రేమికులను కూడా అక్కడికి ఆహ్వానించింది. వాళ్ళు కొంతమంది ఆకర్షితులయ్యారు, ఆ వలలో పడ్డారు, సూఫిజం స్వీకరించారు. అలా స్వీకరించేసరికి ఇరుపక్షాలంటే ఎవరు, బాబా ప్రేమికుల మధ్య ఈ సూఫిజం మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అనేక మంది మనుషులు ఉన్నట్టుగానే భిన్న మతాలకు సంబంధించి ఆచార వ్యవహారాలు ఉంటాయని మనం ఎంత చెప్పుకున్నా సూఫీలు అంగీకరించలేదు. సరే, ఈ విషయం బాబాకు తెలియంది కాదు కదా. 1956లో బాబా మెహర్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో ఇరుపక్షాలకు చెందిన ప్రేమికులను సమావేశపరిచి మాట్లాడుతూ బాబా తన 2 చేతుల్ని గాలిలో పెట్టి సంజ్ఞలతో చెప్పారట. ఏమని చెప్పారు? నా ఎడమ చేయి కుడి చేయిని కొట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని చెప్పారట. అంటే 2 చేతులు లాంటి వాళ్ళు మీరిద్దరు నాకు, బాబా ప్రేమికుల పక్కన, సూఫిజం వాళ్ళ పక్కన. ఈ 2 కొట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని చెప్పారట. సరే, ఇది మొత్తం ఈవిడ వీడియో తీసిందిట, బాబా చెప్పటం ఈ మీటింగ్ అంతా కూడా. అంత క్రితం 52లో బాబా ఒకసారి న్యూయార్క్ నగరాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఐవి తనతో పాటు తన శిష్యుల్ని అనేక మందిని బాబాకు పరిచయం చేసింది. తన శిష్యుల్ని అంటే సూఫిజం రీఓరియంటెడ్ లో ఉన్న శిష్యుల్ని. అందులో ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసా? ఫ్రాన్సిస్ బ్రాబజాన్. ఈవిడ శిష్యుడు. అతను సూఫిజం రీఓరియంటెడ్ లో ఉన్నాడు. బాబా 52లో వచ్చినప్పుడు బాబాకి పరిచయం చేయగానే, బాబాని చూడగానే ఫ్రాన్సిస్ బ్రాబజాను ఆ సూఫిజం ని వదిలిపెట్టి శాశ్వతంగా ఔతారుడి మండలి సభ్యుడిగా చేరిన సంగతి మనందరికీ తెలుసు. ఆయన మండలి సభ్యుడు అయిపోయాడు. అంత
బాబాని నమ్ముకుని వచ్చేసాడు. సరే, మెహర్ బాబా అమెరికాలో ఉన్నప్పుడు ఓక్లహామా ప్రాంతంలో మనకు తెలిసిందే కదా, కారు ప్రమాదం, భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి కారు ప్రమాదం జరిగింది బాబాకి. మెహర్ బాబాతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఎలిజబెత్, మెహరా వీళ్ళందరికీ కూడా చాలా పెద్ద పెద్ద గాయాలైనాయి. బాబాతో పాటు ఇతర కార్లలో ప్రయాణిస్తున్న వారు చాలా భయపడిపోయారు ఇదంతా చూసి. క్రీస్తుగా భావిస్తున్న అవతారుడికి జరిగిన ఈ ఘోర కారు ప్రమాదం షాక్ నుండి వారు వెంటనే తేరుకోలేకపోయారు. ఆ సమయంలో బాబా ఇదంతా గమనించి ఐవి కోసం కబురు పంపించారట. ఆ ఆపద సమయంలో ఐవి తన కుమార్తె చార్మియన్ని తీసుకుని హుటాహుటిన ఓక్లహామా చేరుకుంది. ఒక్కసారి ఇది మనం చెప్పుకున్నాం. ఆ చార్మియన్ని తీసుకుని ఆవిడ రావటం, అప్పటికప్పుడు అక్కడ జరిగిన విషయాలు అవన్నీ మనం ఒక దీనిలో చెప్పుకున్నాం. ఆ చార్మియన్ని తీసుకుని ఆవిడ రావడం, అప్పుడు ఆ టైంలో ఆవిడ ఎంతో గొప్ప సేవలు అందించిందిట ఐవి జ్యూస్. బాబా స్వయంగా చెప్పారట ఆ మాట, అనన్య సామాన్యమైన సేవలు అందించింది అని చెప్పి. యాక్సిడెంట్ టైంలో బాబా ఆమెని అభినందించారు. రక్తపు మడుగుల్లో ఉన్న బాబా వారి దుస్తులు చూసి నా వెన్నులోంచి చలి తన్నుకొచ్చిందని చెప్పి ఆవిడే చెప్తుంది. ఆ తర్వాత ఆవిడ కుమార్తె చార్మియన్ బాబా వారిని, గాయపడ్డ మండలి వారిని ఆసుపత్రులకు, డాక్టర్ల దగ్గరకు కార్లలో తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంకొక మాట అంది ఆవిడ, పాశ్చాత్య వైద్యులకు బాబా ఒక ఆధ్యాత్మిక ప్రగతి కల్పించారు. అక్కడ పనిచేస్తున్న ఆ డాక్టర్స్, ఆ వెస్టర్న్ డాక్టర్స్ కి బాబా ఒక ఆధ్యాత్మిక ప్రగతి కలిగించారు అని చెప్పి ఐవి జ్యూస్ చెప్తుంది. హఫీజ్, రూమీ, కబీర్ ఇలా పలువురు సూఫీ గురువులు గురించి నాటి సమాజానికి బాగా తెలుసు, కానీ చాలా మందికి సూఫిజం గురించి సరైన అవగాహన లేదు. న్యూయార్క్ నగరంలో 52, 56 ప్రాంతంలో సూఫీలతో పాటు అనేక ఇతర ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. అదే టైంలో సూఫిజం రీఓరియంటెడ్ తో పాటు అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయిట. ఎవరి సంస్థ గొప్ప వారిదే. పొరపాటున మెహర్ బాబా ఈ యుగావతారుడు, క్రీస్తు ఈ అవతార కాలంలో మెహర్ బాబాగా అవతరించాడని చెబితే చాలా గట్టి ప్రతిఘటనే వస్తుంది అని చెప్పి అక్కడ ప్రేమికులు చెప్పారట. అప్పుడు బాబా అన్నారట, ఈ మాట చెప్పారట బాబా, ఏమనంటే, మీకు నా పట్ల గల ప్రేమ వల్ల మీరు నా దగ్గరికి వచ్చారు. నాకు మీకు ఈ బంధం లేకపోతే ఎవరెన్ని చెప్పినా, ఎన్ని గ్రంథాలు మీరు చదివినా నా దగ్గరికి మీరు రాలేరు. మనకున్న అనుబంధాన్ని బట్టి, మనకున్న లింక్ ని బట్టి మీరు నా దగ్గరికి రాగలిగారు, ప్రేమ వల్ల రాగలిగారు అని చెప్పి బాబా చెప్పారట. 1956 లో బాబా శాన్ ఫ్రాన్సిస్కో పర్యటించారు. అక్కడున్న సూఫీ కేంద్రానికి బాబాను ఐవి జ్యూస్ ఆహ్వానించింది. బాబాతో పాటు కొంతమంది మండలి ప్రేమికులు కూడా వెళ్లారు. నా ఇచ్చ ప్రకారం ఐవి నడుచుకుంటుంది. ఆమె నా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని కార్యక్రమాలు చేపడుతుంది అని బాబా ఆవిడ్ని కొనియాడారట. మెహర్ బాబా స్వయంగా రాసిన భగవద్వచనం, గాడ్ స్పీక్స్ అన్నమాట, మెహర్ బాబా ప్రవచనములు, డిస్కోర్సెస్, వీటిల్ని ముద్రించే బాధ్యత బాబా ఐవికి అప్పగిచ్చారు. ఈ పుస్తకాలను ముద్రించే బాధ్యతతో పాటు డాన్ స్టీవెన్స్, ఐవిలకు ఈ గ్రంథాల సంపాదకత్వ బాధ్యత కూడా బాబా అప్పగిచ్చారు. ఆ బుక్స్ ని ఎడిట్ చేసి మళ్ళీ బాబాకు చూపించి వాటిని మళ్ళీ పబ్లిష్ చేసే బాధ్యతను వాళ్ళు తీసుకున్నారనమాట. బాబా వాళ్ళకి అప్పగిచ్చారు ఆ పని. 1956 లో బాబా అమెరికా పర్యటనలో ఇచ్చిన సందేశాలను బీమ్స్, లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ అనే గ్రంథాల పేరిట ఆమె ప్రచురించింది. ఆ టైంలో బాబా ఇచ్చిన సందేశాలన్నీ తీసుకుని ఆవిడ ఈ 2 పుస్తకాలు ప్రచురించిందిట. ఈమె తన జీవిత చరిత్రను బాబావారి సందేశాలతో కూడిన గ్రంథం హౌ ఏ మాస్టర్ వర్క్స్ అనే పేరుతో ముద్రించి బాబా ప్రేమిక లోకానికి అందజేసింది. 1959 లో బాబాను ప్రత్యేకంగా దర్శించుకునేందుకు ఐవికి, ఆమె శిష్యులకి బాబా అనుమతించారు. మళ్ళీ 62లో
పూణేలో ఏర్పాటు చేసిన ప్రాక్ పశ్చిమ సమావేశాలకు కూడా ఐవి హాజరయ్యింది. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ కూడా ఆవిడ వచ్చింది. 69లో బాబా భౌతిక దేహం వదిలిన సమయంలో కూడా ఐవి తన శిష్య పరంపరతో కలిసి బాబా వారి దర్శనం చేసుకుంది. ఈ రకంగా ఈవిడ బాబాని అనుసరించింది. ఈ సూఫీజం ప్రారంభించిన ఇనాయత్ ఖాన్ తన వారసురాలిగా రబియా మార్టిన్ నియమించాడు. రబియా ఏమో తన తర్వాత ఐవి జ్యూస్ ని నియమించింది. తర్వాత ఐవి సైకాలజిస్ట్ డాక్టర్ జీమ్స్ మేకీ అనే ఆయన్ని తన స్థానంలో, జీన్స్ మేకీ అనే ఆమెని తన స్థానంలో ముర్షిదా సూఫీ గురువుగా నియమించింది. నిరంతరం బాబా నామస్మరణలో సేవలో తరించిన ఐవి 1981లో ఆవిడ తన శరీరాన్ని వదిలేసింది, తుది శ్వాస వదిలింది, బాబాలో ఐక్యమైంది. ఇది ఐవి జ్యూస్ యొక్క స్థూలంగా ఆవిడ జీవితం. ఆవిడ ఏ రకంగా బాబా దగ్గరికి వచ్చింది, ఏ రకంగా ఏం చేసింది అనేది మనం తెలుసుకున్నాం. ఇంకా పోతే మరొక ఆవిడ మార్గరెట్ క్రాస్కీ. ఈ మార్గరెట్ క్రాస్కీ ఇంగ్లాండ్కి చెందిన ఆవిడ, గొప్ప డాన్సరు. ఆ డాన్సుల మీద, ఆ నాట్యం మీద, నృత్య రీతుల మీద 2 స్టాండర్డ్ పుస్తకాలు ఆవిడ రాసింది. కొంతకాలం లండన్లో, కొంతకాలం అమెరికాలో నృత్య పాఠశాలను నెలకొల్పి ఎంతమందికో శిక్షణ ఇచ్చిందిట. ఆవిడ శిష్యులు ఇప్పటికి కూడా ఎంతమందో ఉన్నారు అని చెప్పి చెప్తారు. ఆమె శిష్యులు చాలా మంది మెహర్ బాబా పరిధిలోకి వచ్చారు. ఆ రకంగా బాబా నామం వ్యాప్తి చేసింది ఆవిడ. ఆ స్కూల్ పెట్టడం, డాన్స్ స్కూల్ పెట్టడం ద్వారా తన శిష్యులకి బాబా గురించి చెప్తూ, డాన్స్ నేర్పిస్తూ బాబా నామాన్ని వ్యాప్తి చేసింది. మెహర్ బాబా ఈమెను బాబాస్ డాన్సర్ అని చెప్పి చెప్పేవారట. మార్గరెట్ క్రాస్కీ ఇంగ్లాండ్ లో నార్ఫోక్ అనే చోట నవంబర్ 26, 1892 అప్పుడు జన్మించింది ఆవిడ, 1892లో. అయితే బాబా ఒక మాట అన్నారట. ఫస్ట్ టైం బాబా ఎప్పుడు వెళ్ళారు లండన్ కి? 1931 సెప్టెంబర్ 12న వెళ్ళారు. బాబా ఏమన్నారు తెలుసా? మార్గరెట్ కి నా ఎందుగల ప్రేమ వల్లే నేను ఇంగ్లాండ్కి వచ్చాను అన్నారట. మార్గరెట్ కి బాబా ఎవరో తెలియదు అప్పటికి, అయినా కూడా ఆవిడ ప్రేమను లాక్కొచ్చింది అని బాబా చెప్పారు. అంటే అంత లింక్ ఉంది ఆవిడకి, అంత అనుబంధం బాబాతోటి ఉంది. సరే, 1931 సెప్టెంబర్ 12న మొదటిసారి బాబా లండన్ వెళ్ళారు. కిట్టీదేవి తల్లిదండ్రుల ఇంట్లో బాబాకు బస ఏర్పాటైంది. మొట్టమొదటిసారిగా బాబాని ఆహ్వానించింది మార్గరెట్ క్రాస్కీనే. ఎలాగా? ఈ మొదటిసారి బాబాని దర్శించుకున్నప్పుడు బాబా వారి ప్రేమతో నా మనసు నిండిపోయింది అని చెప్పి ఆవిడ చెప్తుంది. బాబా వారి పిలుపు మేరకు ఈవిడ 1941 ప్రాంతంలో బాబా పిలిచారు ఈవిడ ఇండియాకి. ఆ టైంలో ఆవిడ స్కూల్ నడుపుతోంది లండన్లో. ఆ స్కూల్ మూసేసి నాసిక్ లో మెహర్ బాబా ఆశ్రమంలో 7 సంవత్సరాలు బాబా దగ్గర ఉండిపోయింది. అలాగా తర్వాత ఆమె అమెరికా వెళ్ళి, నువ్వు అక్కడ నా నామం వ్యాప్తి చేయని చెప్తే 47లో అమెరికా వెళ్ళి అక్కడ స్కూల్ పెట్టి అక్కడ ఎంతమందికో డాన్స్ లో శిక్షణ ఇచ్చి బాబా నామాన్ని వ్యాప్తి చేసింది. మళ్ళీ 81లో డాన్స్ స్కూల్ నుండి తప్పుకొని మిట్టిల్ బీచ్ వెళ్ళి అక్కడున్న బాబా కేంద్రంలో తన సేవలు అందించింది. మరి మార్గరెట్ క్రాస్కీ చెప్తోంది 1929 మధ్యలో, 1929-31 మధ్యలో ఇవిడ ఎప్పుడు చూసింది బాబాని? 31 సెప్టెంబర్లో. అంతకు ముందర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆవిడ అనుకున్న వాళ్ళందరూ నాకు తెరమరుగయ్యారు, అందరూ నాకు దూరం అయిపోయారు అని చెప్తుంది. ముందుగా నా తండ్రి మరణించాడు, తర్వాత నా తల్లి, తర్వాత ప్రేమించి పెళ్లాడిన భర్త, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒక శాపంలాగా అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఈ 3 సంవత్సరాల సమయంలో. ఆ సమయంలో నా మానసిక పరిస్థితి అస్సలు బాగలేదు.
నేను భగవంతుని వైపు చూస్తూ కూర్చున్నాను, ఏం చేయాలో తోచట్లేదు. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాను, పిచ్చిదానిలాగా ఉన్నాను. ఎవరిని చూడాలనిపించట్లేదు, ఎవరిని సహాయం అడగాలనిపించట్లేదు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను అని చెప్తుంది ఆవిడ. అలా ఆవిడ ఆ టైంలో అలా అనుకుని ఏదో ఒకటి చేద్దాము, ఎలాగో అలాగ బతికేద్దాం అని చెప్పి సౌత్ ఇంగ్లాండ్ వైపు బయలుదేరిందిట. దారిలో ఒక అపరిచితురాలు, ఎవరో తెలియని ఆవిడ, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగిందట. పలానా చోటకి వెళ్తున్నాను అంటే, ఆహా చాలా బాగుంటుంది అది, అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్, మా పెళ్ళైన కొత్తల్లో మేము అక్కడికే వెళ్ళాము అని చెప్పి ఆవిడ చెప్తుంది. అక్కడికి నాకు కూడా వెళ్ళాలనుంది కానీ నా దగ్గర తగినంత డబ్బు లేదు అందిట. అనేసరికి ఆవిడ టికెట్ కూడా ఈవిడే కొని తనతో పాటు తీసుకెళ్ళింది అనమాట మార్గరెట్ క్రాస్కి. అలా వెళ్తూ వెళ్తూ మాటల్లో, ఈ ఏడాది క్రిస్మస్ పండక్కి నాకు ఎవ్వరి దగ్గర ఉండాలని లేదు, స్నేహితులకి దూరంగా ఉండాలని ఉంది అని ఈవిడ అంటుంది. ఎవరు? క్రాస్కి. అంటే అప్పుడు ఆవిడ ఒక సలహా ఇచ్చింది ఆ కొత్త ఆవిడ. ఏమని? ఒక మంచి ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ నీకు ఎవ్వరు డిస్టర్బ్ చేయరు అని చెప్పి. ఎక్కడికి చెప్పింది ఆవిడ? మెరిడిత్ స్టార్ నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమం గురించి చెప్పిందిట. అయితే అది ఆధ్యాత్మిక కేంద్రం అని మాత్రం ఆవిడ చెప్పలేదుట. అలా చెప్పుంటే నేను వెళ్ళేదాన్ని కాదేమో అంటుంది ఈవిడ. అయితే ఒక మాట చెప్పిందిట, అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు, 4 గంటలు ధ్యానం మాత్రం చేయిస్తారు, బాగుంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పింది. అయితే ఈవిడ వెంటనే ఆయనకు ఉత్తరం రాసింది, మెరిడిత్ స్టార్కి ఉత్తరం రాసింది. క్రిస్మస్ సెలవులకి నేను అక్కడికి రావాలనుంది, నాకు తగిన బస ఇతర ఏర్పాట్లు కావాలి అని చెప్పి ఉత్తరం రాశాను. మెరిడిత్ కూడా నా కోరిక ప్రకారం తగిన ఏర్పాట్లు చేసినట్టు జవాబిచ్చాడు. 1931 క్రిస్మస్ వేడుకలకి నేను అక్కడికి వెళ్ళాను. చిన్న కొండ మీద రాళ్లతో నిర్మించిన భవనం అది. అక్కడికి చేరుకోవాలంటే 2 మైళ్ళు నడవాలి, రోడ్డు బాగుండదు, ఎగుడు దిగుడుగా ఉంటుంది, దుమ్ము ధూళి, పరిశుభ్రంగా లేదు, ముళ్ళ పొదలు పిచ్చి మొక్కలతో నిండి ఉంది. అలాంటి చోట నడుచుకుంటూ 2 మైళ్ళు మొత్తానికి ఆశ్రమానికి వెళ్ళాను. ఆశ్రమంలో లోపల గదిలోకి వెళ్ళగానే హాలులో కుడివైపున మెహర్ బాబా ఫోటో ఉంది. ఆ ఫోటో ఎవరిది అని అడిగాను. అప్పుడు మెరిడిత్ క్లుప్తంగా చెప్పాడు ఆ మెహర్ బాబా గురించి. నేను అక్కడ 2 వారాలు ఉంటాను అని చెప్పాను. సరే 2 వారాలు అయిపోయింది, వెళ్ళిపోయే రోజు దగ్గర పడింది. ఆ సమయంలో మెరిడిట్ అన్నాడట, ప్రతిరోజు ఈ విధంగా నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నీకు ఒక 4-5 సంవత్సరాల్లోనే మెహర్ బాబా దర్శనం తప్పకుండా లభిస్తుంది అని చెప్పి ఆయన చెప్పాట. అయితే అనుకోకుండా నా అదృష్టం కొద్దీ 5 ఏళ్లు కాదు, 5 నెలల్లోనే బాబా డోవెన్షైర్కి వచ్చారు. తన ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా వచ్చారు. అలా మెహర్ బాబాని దర్శించుకున్నాను. బాబా అక్కడికి వచ్చిన రోజున కాలింగ్ బెల్ మోగితే నేనే వెళ్ళి తలుపు తీశాను. అలాగ మొట్టమొదటిసారి బాబాని ఆహ్వానించిందే ఆవిడ అని ఇందాక చెప్పుకున్నాం కదా. కాలింగ్ బెల్ మోగితే ఈవిడే వెళ్ళి తలుపు తీసిందిట. ఎన్నడూ ఊహించిన ఒక అద్భుతమైన వ్యక్తి నా ఎదుట కనిపించారు. ఆయనలో ఎలాంటి అతీంద్రియ శక్తి నాకు కనబడలేదు. ఎంతో నిరాడంబరంగా, సున్నితంగా దైవీ ప్రేమ ఉట్టిపడుతూ ఉన్నారు. నా హృదయం చాలా సంతోషించింది. మెహర్ బాబాతో పాటు మెరిడిత్ స్టారు, బాబా మండలి ప్రేమికులు ఛాంజీ, వీళ్ళందరూ ఉన్నారు. బాబా ఒక క్షణం నా కేసు చూసి తనకి కేటాయించిన గదిలోకి వెళ్ళారు. నేను అలా చూస్తూ నించుండిపోయాను. నాకేం చేయాలో పాలుపోలేదు. కొద్ది నిమిషాల తర్వాత మెరిడిత్ నవ్వుతూ బయటికి వచ్చి, బాబా నిన్ను పిలుస్తున్నారు అని చెప్పాడు. నేను కొద్దిగా తడబడ్డాను. నన్ను కాకుండా మరెవరినైనా పిలిస్తే బాగుంటుంది కదా అన్నాను. మెరిడిత్ నాకేసి కోపంగా చూస్తూ, మెహర్ బాబా నిన్ను పిలుస్తున్నారు అని చెప్పాట. ఇంకా ఆవిడ నెమ్మదిగా ధైర్యం కూడా తీసుకొని బాబా వారున్న గడికేసి వెళ్ళింది. గదిలో బాబా కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఆ రకంగా మొట్టమొదటి దర్శనం అయింది ఆవిడికి.
అప్పుడు బాబా చెప్పారట, అక్షరఫలకం మీద చెప్పారు ఏమని, ఇట్ వాస్ మార్గరెట్స్ లవ్ దట్ బ్రాట్ మీ టు ఇంగ్లాండ్ అని చెప్పారట. బాబా వారి కళ్ళల్లోకి చూసింది, కొంచెం నేరుగా చూద్దామని ప్రయత్నం చేసిందిట. చేస్తే ఆ రోజు నేను బాబాలో ఏం దర్శించుకున్నాను నేను ఇప్పుడు చెప్పలేను, ఆ అనుభూతి వర్ణించలేను. నాకు తెలిసింది ఒక్కటే, ఆయన ప్రేమ నిండిన దైవీ మానవుడని, ప్రేమావతారుడని ఆ క్షణాన నా మనసులో గాఢంగా తోచింది. ఆ తర్వాత బాబా ఎన్ని కష్టాలు ఇచ్చినా, ఎన్ని బాధలు పడాల్సి వచ్చినా, ఆ క్షణంలో నా మనసులో పడిన ఆ భావన చెరిగిపోలేదు. ఆయన దివ్యావతారంలో నాకు ఎలాంటి అనుమానం రాలేదు. నేను అక్కడ 4 రోజులు బాబా సమక్షంలో ఆయన శిష్యులందరితో కలిసి ఉన్నాను. చాలా కాలం న్యూయార్క్ లో డాన్స్ క్లాసులు చెబుతూ, తర్వాత మిర్టిల్ బీచ్ లో స్థిరపడి, అక్కడికి వచ్చిన బాబా ప్రేమికులకి నా అనుభవాలు చెప్తూ ఉత్సాహంగా సంతోషంగా కాలం గడిపాను అని చెప్తుంది ఆవిడ. అలా ఆవిడ కాలం గడిపి 1990 ఫిబ్రవరి 18న బాబాలో ఐక్యమైంది. అప్పటికి ఆవిడ 97 సంవత్సరాలు ఆవిడ వయస్సు. ఆవిడ సమాధి బాబా సమాధికి దగ్గరలో ఆ పక్కన ఆయన తల్లిదండ్రులు అన్ని ఉంటే చూసారా, అక్కడ ఉంది. అక్కడ బాబాస్ డాన్సర్ అని రాసి ఉంటుంది ఆ సమాధి మీద. ఇది రాస్కీ గారి ఆత్మకథ. గొప్ప బాబా ప్రేమికులు వాళ్ళందరూ, మండలి, పాశ్చాత్య మండలి వాళ్ళందరూ. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శారద గారు, మీరు జై బాబా. ఐవి డ్యూస్ గారి గురించి, తర్వాత మెరిడిత్ స్టార్ అదే మార్గరెట్ క్రిస్క్ గురించి చక్కటి వివరణ ఇచ్చారు. కళ్ళకు కట్టినట్టు ఆ సంఘటనలన్నీ మాకు చెప్పారు. మనం సాధారణంగా ఇక్కడ వాళ్ళు చదవడానికి ఎక్కువ ఇష్టపడతాం, కానీ వాళ్ళు కూడా సామాన్యులు కాదు. వాళ్ళు ఎంతో సేవ చేశారు బాబాకి. సో వాళ్ళని కూడా అప్పుడప్పుడు మనం తలుచుకోవడం న్యాయం. జై బాబా అండి, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. ఇప్పుడు రజనీ గ్రూప్ లో లేరు, వెళ్ళిపోయారు. మూర్తి గారు, రజనీ ఏమన్నా పాడుతుందా? జయబాబా అండి, రజనీ గారి వంతు నేను పాడేస్తాను. పాడండి పాడండి, నేను అనుకున్నదే మీరు చెప్పారు. వెరీ గుడ్. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవ నీ చేయగదీవించి, నిరతము నీ సేవ నీ చేయగదీవించి, అనుభవింపజేయుమా ఆనందలేశము, అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, మునిజన వందిత ములోకరంజిత. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట, మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట. అనుభవింపజేయుమా ఆనందలేశము, అనుభవింపజేయుమా ఆనందలేశము.
వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్యలీల. కరుణతో పాలించి కామితమీడేర్చుమా, కరుణతో పాలించి కామితమీడేర్చుమా. అనుభవింపజేయుమా ఆనందలేశము, అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. అరుణమ్మ గారు జై బాబా. జై బాబా మూర్తి గారు, బాబ్జీ గారి పాట, చక్కటి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. చాలా మధురంగా పాడారు పాట. జై బాబా. శ్రీకుమార్ గారు రెడీగా ఉన్నారా? శ్రీకుమార్ గారు, హలో శ్రీకుమార్ గారు ఉన్నారే? విశాలి గారు ఉంటే మీరు పాడండి, వాళ్ళని మళ్ళీ పిలుస్తాను. విశాల్ గారు కూడా లేరు. లావణ్య, లావణ్య జవాబండి పాడమంటారండి? పాడండి పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమమూర్తి మెహర్ బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా, మోక్షమందుమురా. ప్రేమమూర్తి మెహర్ బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా, మోక్షమందుమురా. ప్రేమయే పరమాత్మమైతే జ్ఞాన సాధనలెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపతగంబులు దందగే. ప్రేమకున్న సహజ సంపద, ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా, అనుభవించునురా. ప్రేమమూర్తి మెహర్ బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమన్నుమురా, మోక్షమన్నుమురా. నిత్య జీవిత యాత్రలోనే పాత్ర తెలిసి చరించరా, పాత్రకాలకు ప్రతిబంధకమురా. ముక్కు మూసి మూల కూర్చొని, ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుమురా, నిజము తెలియమురా. ప్రేమమూర్తి మెహర్ బాబా దివ్య నామములే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా, మోక్షమందుమురా. అవనిలో అవతారురాక
తెలియవారే కొందరు తెలిసియు కంత నిలచే భాగ్యమే పరిమందికో కోటికొకడు తెలియలేమో కోటికొకడు తెలియలేమో సృష్టికొకడే దేవుడనియు అతడే మెహరనియు అతడే మెహరనియు ప్రేమమూర్తి మెహర్ బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా లావణ్య. జై బాబా. ఇద్దరు పాడారు, ఎవరో తెలియదు. జై బాబా చక్కగా అమ్మ పాడారు. నేను పాడాను. ఓకే. చాలా చక్కగా వినిపించారు, మంచి పాట. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీకుమార్ గారు ఉన్నారా? శ్రీకుమార్ గారు ఉన్నారండి, ఉన్నారు. పాడండి. ఇందాక కూడా పిలిచాను. వస్తున్నారు, పాడుతున్నారు. తర్వాత కోటేశ్వరరావు గారు రెడీగా ఉండాలి. ఓకే ఓకే. వినిపిస్తుందా అని అడగండి. వినిపిస్తుందండి? వినబడుతుంది, పాడండి. ఆశీర్వదించు 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 నీ మాటలే మేము చెప్పాలని, నీ పాటలో మేము పాడాలని, నీ సేవలో నే తరించాలని, నీ పాదముల చెంత కొరగాలని. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. నీ నామమే ఇప్పుడు ఎవరో మ్యూట్ చేసుకోవాలండి. జై బాబా. విజయలక్ష్మి గారు మీరు మ్యూట్ చేసుకోండి. చెప్పాలి. విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు మ్యూట్ చేసుకోవాలి మీరు. విజయలక్ష్మి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం చేస్తున్నాను. నేను వేరే దానిలో ఉన్నాను, అది తెలియట్లేదు ఎలా ఉంది. మ్యూట్ చేసుకోండి వెంటనే. ఒక్క నిమిషం అండి, నాది ఎక్కడికో వెళ్ళిపోయింది స్క్రీన్. ఆవిడ తెలియట్లేదు. వెళ్ళిపోయి మళ్ళీ రండి, లెఫ్ట్ అయిపోయి మళ్ళీ రండి. అవుతున్నాను. జై బాబా అండి. ఒక్క నిమిషం అండి, చేస్తున్నాను ఒక్క నిమిషం. పోనీ ఎవరిని పాడొద్దని చెప్పండి, మాట్లాడొద్దు, సైలెంట్ గా ఉంటే ఆయన పాట పాడేస్తారు. మాట్లాడెవరు మీరు పాడండి శ్రీకుమార్ గారు. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. నీ నామమే ఎప్పుడు పలకాలని, నీ రూపమే ఎప్పుడు తలచాలని, నీ ప్రేమలో మేము మునగాలని, నీ కోసమే మేము బ్రతకాలని. ఆశీర్వదించు ఆశీర్వదించు.
నీ మాటలే మేము చెప్పాలని, మీ పాటలే మేము పాడాలని, నీ సేవలో నే తరించాలని, నీ పాదముల చెంత వరగాలని, ఆశీర్వదించు ఆశీర్వదించు. మాలోని అహమంత అణగాలని, నీ ప్రేమలో మాలో నీ ప్రేమయే మాలో పెరగాలని, 10 మందికి పంచి పెట్టాలని, ఆనందమే మేము పొందాలని, ఆశీర్వదించు ఆశీర్వదించు. ఓ మెహరు బాబా, మా మెహరు బాబా. జై బాబా అండి. జై బాబా శ్రీకుమార్ గారు, మంచి పాట శాస్త్రి గారిది వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు రెడీగా ఉన్నారండి. జై బాబా మేడం, రెడీగా మీరు పాడండి. మీ తర్వాత విజయలక్ష్మి గారు మీరు వెళ్ళిపోయారు. బాలరాజు గారు రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు. సన్ను తింతు నిన్ను సరుగునరమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు. తన్ను తింతు నేను సరుగునరమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తెలివితేటలకు తెలియగరావు తెలియగరావు, బాహ్య నేత్రముల కానగరావు కానగరావు. తెలివితేటలకు తెలియగరావు తెలియగరావు, బాహ్య నేత్రముల కానగరావు కానగరావు. ఆత్మార్పణతో అంకితమైతే ఆత్మార్పణతో అంకితమైతే, మూడులకైనా గోచరించు కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. తంతుల మరుగున నిజ తత్వాన్ని వెలికి తీసి మము వెలికి తీసి కను విప్పు చేసితివి. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు. సన్ను తింతు నేను సరుగునరమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. ఆర్తి తోడని నామము చేస్తూ ప్రేమ మీరని సేవలు చేస్తూ ఆర్తి తోడని నామము చేస్తూ ప్రేమ మీరని సేవలు చేస్తూ నీ దీవెనలకు పాత్రులమైన ప్రేమిక బృందము సభ్యులమయ్య. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు. సన్ను తింతు నేను సరుగునరమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ మేడం గారు.
జై బాబా అండి. కోటేశ్వరరావు గారు చక్కగా పాడి వినిపించారు బాబ్జీ గారి పాట. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు విజయలక్ష్మి గారు మీరు ఒక పాట పాడతారా? విజయలక్ష్మి గారు. బాలరాజు మీరు పాడండి పాట. అవతార్ మెహర్ బాబా की जय. మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము. మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము. దివ్య సన్నిధానమును సగే పరమధామము, దివ్య సన్నిధానమును సగే పరమధామము. దివ్య ప్రేమ సుధలను చిందే దివ్య క్షేత్రము, దివ్య ప్రేమ సుధలను చిందే దివ్య క్షేత్రము. అవతారుని పద సవ్వడులతో అలరించే వాసము, అవతారుని పద సవ్వడులతో అలరించే వాసము. ఆనందము అవధులు దాటి పల్లవించు క్షేత్రము, ఆనందము అవధులు దాటి పల్లవించు క్షేత్రము. మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము. మానవాళి మనుగడకిదియే ప్రేమాలయము, మానవాళి మనుగడకిదియే ప్రేమాలయము. మౌనములో ప్రతిధ్వనించు ప్రణవనాదము, మౌనములో ప్రతిధ్వనించు ప్రణవనాదము. దైవ సన్నిధానమిదియే సకల జనుల గమ్యము, దైవ సన్నిధానమిదియే సకల జనుల గమ్యము. సాధకులకు సేద దీర్చడి స్వర్గధామము, సాధకులకు సేద దీర్చడి స్వర్గధామము. మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము. ఏకేశ్వరుడు ఇచటని సలిపెను ఏకాంత వాసములు, ఏకేశ్వరుడు ఇచటని సలిపెను ఏకాంత వాసములు. లోకేశ్వరుడు ఇచటని సలిపెను ఉపవాసములు, లోకేశ్వరుడు ఇచటని సలిపెను ఉపవాసములు. దివ్య ప్రేమ పంచగ జరిపెను సహవాసములు, దివ్య ప్రేమ పంచగ జరిపెను సహవాసములు. అవతారుని ప్రేమకిది ఆలవాలము, అవతారుని ప్రేమకిది ఆలవాలము. మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా బాలరాజు గారు చక్కటి పాట వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఉన్నారా మీరు? విజయలక్ష్మి గారు, హలో విజయలక్ష్మి గారు, పాట పాడతారా మీరు? సరే, ఆవిడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఆహా, హలో జై ఆ, బాబా. చెప్పండి, చిన్న పాట పాడండి ఏదైనా. సరే సరే. మేరీ సాని నామస్మరణం హే ప్రసాదనా సౌలభ్యం, మేరీ సాని నామస్మరణం మైలో విరిసిన వాసంతం, మైలో విరిసిన వాసంతం, దేవాని పావన చరితం. మేరీ సాని నామస్మరణం హే ప్రసాదన సౌలభ్యం, సూర్యచంద్రులేని నయనాలు గమ్యము చేర్చడి శుభచరణములు, సూర్యచంద్రులేని నయనాలు గమ్యము చేర్చడి శుభచరణములు. రమ్యమైన నీ కోమల అరుణ దేహం, మ్యూట్ చేసుకోవాలి. అరుణ, రమ్యమైన నీ కోమల దేహం, దివ్య కదలికల దేవాలయము. మేరీ సాని నామస్మరణం. జన్మమునిచ్చిన తల్లిదండ్రులకు కర్మబంధములు తొలగించితివే,
జన్మమునిచ్చిన తల్లిదండ్రులకు కర్మబంధములు తొలగించితివి. పరమగమ్యమౌ నీలో చేర్చి పరమాత్ముడవనిపించితివి. మేరీ సాని నామస్మరణం పావనమౌని కరకమలములతో అందించావట ఆలింగనములు. పావనమౌని కరకమలములతో అందించావట ఆలింగనములు. మౌన భాషతో వేదాంతార్థము మౌన భాషతో వేదాంతార్థము అందించావట అతి సులువుగను అందించావట అతి సులువుగను. మేరీ సాని నామస్మరణం పర సాధన సౌలభ్యం మైలో విరిసిన వాసంతం. ఓ దేవాని పావన చరితం మేరీ సాని నామస్మరణం మేరీ సాని నామస్మరణం. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్స్ అండి మగారు. మెహర్ బాబా జై బాబా. జై అందరూ జై బాబా. బాబా అండి. జై బాబా విజయలక్ష్మి గారు చింతామణి గారి పాట వినిపించారు చక్కగా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి జై బాబా. సమయం దగ్గర అవుతుంది. సుబ్బారావు గారు ప్రేయర్స్ చేస్తారు. తేజేశ్వరరావు గారు ఆరతి చేస్తారు. రమణమ్మ గారు నామం చేస్తారు. ముందుగా సుబ్బారావు గారు ప్రేయర్స్ చేయాలి. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడు, నీవు అద్వైడవు నిరుపమానుడవు, నీ ప్రమాణం ఎవ్వరును స్థిరంగా నేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు, నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు భావనాతీతుడవు, శాశ్వతుడవు నాశము లేనివాడు, నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో కానీ నిన్ను ఎవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవు ఎల్లప్పుడు నున్నావు, నీవు అంతటనున్నావు, మరి నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవాలనుందు. నీవు ఆకాశమునగలవు పాతాళమునగలవు, నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు, నీవు 3 లోకాలలోనున్నావు, ముల్లోకాలకు ఆవలకూడనున్నావు. నీవు అగోచరుడవు స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు ప్రభువులకెల్ల ప్రభుడవు, నీవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు, నీవు సర్వశక్తి మంతుడవు సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకల ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు సర్వోత్తముడవు, నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు, నీవు పరుడవు పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు అల్లా ఇలాహి నిర్దాన్ అహోరమస్ద ప్రియతముడైన భగవంతుడవు, నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ యా ఇలాహ్ ఇల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము అధర్మము అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును కామ ప్రేరిత మా ప్రతి చేతకును పలికిన ప్రతి అనృతమునకు సమస్త కపట వర్తనమునకు ఆడితప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరినిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గుర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగోలనని మేము కోరిన ప్రతి కోరికకును
మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటిని మమ్ము క్షమింప వేడుకొనుచున్నాము. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలన మగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియ దైవమా, నిన్ను అధికారముగా ప్రేమించుటను ఇంకనూ అధికముగా నీతో ఇంక ఐక్యమగునంతటి అర్హతలు గలవారమగునంత వరకు నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించున్నట్లు మాకందరికీ సహాయం చేయవుడు. ప్రియ దైవమా, చివరి వరకు మెహర్ బాబా కొంగు దృఢముగా పట్టుకుని ఉండినట్లు మాకందరికీ సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. జై బాబా. రమణమ్మ గారు ఒక నిమిషం నామం చేయండి మీరు. జై బాబా. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. రామనామమైన గాని, రహీం నామమైన గాని, క్రీస్తు నామమైన గాని భేదమేమి లేదండి. ఏది ఒక నామమునే స్మరించుట ముఖ్యమండి. సంభవామి యుగే యుగే అని గీతల వాకృచ్చిన భగవంతుడు మహియందున మానవుడై వెలసినప్పుడు ఆ సమయమునందాతడు ఏ పేరుతో పిలువబడును ఆ నామమే మనలకప్పుడు అధిక ఫలము కూర్చునండి. షిరిడి సాయి బాబా మొదలగు సద్గురువులు, జల తపస్వి కేశవానందుల వంటి యోగులు మెహరు బాబా ఈ యుగమునకవతారుండని చాటిరి. నేనే ఆ సనాతనుడనని బాబా ప్రకటించిరి. సంశయముల నవల వదలి విశ్వాసముతో బాబను సమయము మించక ముందే స్మరించి తరించండి. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా 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 మెహరు బాబా, బాబా 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 మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు, అందరికి జై బాబా. జై బాబా అండి. రమణమ్మ గారు థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక నిమిషం అందరం మౌనంగా ఉండి బాబాని ధ్యానించుకుందాం. ఆ తర్వాత తేజేశ్వరరావు గారు హారతికి రెడీగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. తేజేశ్వరరావు గారు. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ
ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితో మా మనసు నీకు హారతి చేసాము నెడున స్వరూప మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ తేజేశ్వరరావు గారు. బాబాకి చక్కటి హారతి అంతే చక్కగా పాడి మీరు వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇంతటితో నేటి సమావేశం మంది ముగిసింది. మళ్ళీ రేపటి జూమ్లో ఇదే టైంకి మనందరం కలుసుకుందాము. అంతవరకు అందరికీ సెలవు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై జై మెహర్ బాబా బాబా అండి. అండి. రమారాణి అవతార్ గారు మెహర్ అందరికీ జై బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా జై మెహర్ జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా.